కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెలో వెన్నెల దశరథ రాముడంట వెన్నెలో వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెల దశరథ రాముడంట వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెల దశరథ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెలో వెన్నెల కోదండ రాముడంట వెన్నెలో వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. భారతదేశంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో వీధి వీధిన కూడా సీతారాముల వారి కళ్యాణం ఎంతో ఉత్సాహంగా దేశమంతా జరుపుకుంటోంది. అయితే లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ మనం ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాం. రాను రాని సాంప్రదాయాల్లో చాలా పెనుమార్పులు వచ్చాయి. ఉత్సవం జరుగుతున్నంతసేపు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఉత్సవం పూర్తయ్యాక ఆ సందర్భంలో ప్రస్తుతం కాలంలో ఇంచుమించు ఒక 20 ఏళ్ళ నుంచి అనుకోండి, ఆ ఉత్సవం పూర్తయ్యాక అందులో వచ్చిన చెత్తని ఏం చేయాలో తెలియక చాలా అదొక పెద్ద సమస్యగా ఉంటుంది. భక్తి పారవశ్యంతో ఉత్సాహంగా మనం ఉత్సవం జరుపుకున్నప్పటికీ కూడా మన కన్వీనియన్స్ కోసం చాలా రకాల పద్ధతుల్లో మార్పులు చేయడం మూలంగా మనకు తెలియకుండానే పర్యావరణానికి చాలా నష్టం చేస్తున్నాం. ఇది సామాన్యంగా ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. కానీ నిజాంపేటలో రఘురామారావు గారి వాళ్ళ కాలనీలో చాలా అద్భుతమైన ఒక ప్రయోగం జరిగింది. శ్రీరామనవమి రోజు నిజంగా లోక కళ్యాణం మీరు ఇక్కడ చూడొచ్చు. ప్లాస్టిక్ రహితమైన కళ్యాణము, లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణాన్ని, ఆ లోక కళ్యాణం అనే అర్థాన్ని యథార్థం చేస్తూ రఘురామారావు గారు వారి కాలనీలో వాళ్ళందరూ సీతారాముల కళ్యాణం ఈరోజు చేశారు. అది ఏ రకంగా జరిగింది అదంతా రఘురామారావు గారిని అడిగి తెలుసుకున్నానండి. రఘురామారావు గారు నమస్తే. నమస్కారం అండి. మీ పరిచయం, మీ కాలనీ పరిచయం చేసుకుంటారా? ఓకే, నా పేరు రఘు ఎర్రమల్ అండి. అయితే నేను నిజాంపేటలో కొలన్ నారాయణ రెడ్డి కాలనీలో ఉంటున్నాను. సో నేను ఒక 20 ఏళ్ళు ఐటీలో చేసి నేను వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రేయరీ ట్రస్ట్ అనే సంస్థని నడుపుతున్నాను. ఈ ప్రేయరీ ట్రస్ట్ ఏంటంటే కనెక్టింగ్ హ్యూమన్స్ టు నేచర్. ఆ నేచర్కి మనుషుల్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా అన్నది ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అంటే వాటర్ కన్జర్వేషన్ మీద, ప్లాస్టిక్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అన్నది మాది మేజర్ గోల్, ముఖ్యమైన ఉద్దేశం. సో దానికి లేక్స్ రీస్టోరెంట్ కానీ, వాటర్ రిలేటెడ్ కానీ, ఇట్లా ప్లాస్టిక్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కానీ ఇలా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇంచుమించు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు అందులో? ఇది గత మా ట్రస్ట్ 5 ఏళ్ళు పాతది. సో గత 5 ఏళ్ళుగా మేము ఇలాంటి యాక్టివిటీస్ ఈ విషయం మీద పనిచేస్తున్నాం. అయితే ఈరోజు మనం శ్రీరామనవమి పర్వదినము మీ కాలనీలో చాలా చాలా అద్భుతంగా, నిజంగా లోక కళ్యాణం అంటే అర్థం ఇది అని చెప్పే విధంగా జరిగింది కదా. దీనికి మీ ప్రేరణ ఏమిటి? మీరు ఎలా చేశారు? మీ కాలనీ నుంచి మిగతా సభ్యులందరూ ఉండొచ్చు, వారికి మీ సహకారం, మీకు వారి సహకారం ఎలా వచ్చింది? ఈ విషయాలన్నీ తెలియజేస్తారా? తప్పకుండా అండి. సో మేము అంటే గత 6 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసాము, బిఫోర్ కరోనా, సీతారాముల కళ్యాణం అని. సో అందులో ఒక 2 ఏళ్ళు కరోనా వల్ల చేయలేకపోయాము. సో ఇది 4వసారి మేము చేస్తున్నాము. సో మాకేంటంటే నాకు నేచర్ వాటి మీద ఉంది కాబట్టి మనం ఏ ఫెస్టివల్, ఏ ఫంక్షన్ చేసుకున్నా, మనకి ఏ ఫెస్టివల్ మనం చేసుకున్నా భక్తి కన్నా చెత్తనే ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఆర్భాటం భక్తి తక్కువ. సో సో లేని కొన్ని డిస్పోజబుల్స్ చాలా వాడతాము, పడేస్తాం. ప్లాస్టిక్, పేపర్లు కానీ, కప్స్ కానీ అన్ని. బాటిల్, ప్రతి గ్లాస్కి, ప్రతి చుక్కకి ఒక బాటిల్.
సో ఇలాంటివి తక్కువ వేసి ఎలా చేయగలుగుతారు అన్నది ఆలోచించి అలా స్టార్ట్ చేశాం. సో విత్ 0 డిస్పోజబుల్స్ తోటి మనం మన ఫెస్టివల్స్ని కానీ మన పండుగలను కానీ ఎలా జరుపుకోవచ్చు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా అన్నీ అసలు ఏ ఈవెంట్ అయినా, సో ఏ ఈవెంట్ అయినా మనకి కొంచెము అవగాహన తెచ్చుకొని ఇలా చెయ్యొచ్చు, 10 మందిని మనము ఒప్పించి ఓకే ఇలా చేస్తే పర్యావరణానికి ఎంత మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము అన్నది చేసి ఇట్లా మేము ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ కానీ ఏమీ లేకుండా మేము కళ్యాణం స్టార్ట్ చేసాము. సో ఇందులో మేము ఇవన్నీ వాడకుండా ఒక స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ ఇవి యూస్ చేసుకుని, అంటే మా ట్రస్ట్ నుంచి మేము స్టీల్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసాము. ఆ స్టీల్ బ్యాంకులో మేము ఏంటంటే ఎనీ ఈవెంట్ మేము మా దగ్గర ఉన్న స్టీల్ ప్లేట్స్ కానీ అది కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్పోజబుల్స్ వాడకుండా ఇవి వాడుకుని వాళ్ళు మళ్ళీ మనకు ఫ్రీగా తిరిగి ఇచ్చేయచ్చు. సో ఇలా స్టీల్ బ్యాంక్ లో ఎన్ని పళ్ళాలు ఎన్ని గ్లాసులు ఉంటాయి అంటే ఒక 400కి సరిపడా ఫంక్షన్ వరకు మా దగ్గర సెట్స్ ఉన్నాయి. అది ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే ఏ రకమైన సందర్భమైనా మీ దగ్గర నుంచి వారు ఉచితంగా తీసుకువెళ్ళి మళ్ళీ మీకు ఇవ్వాలి, ఇచ్చేయచ్చు. అది అంతే, శుభ్రపరిచి తీసుకురావాలి. సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాంతో మేము స్టార్టింగ్ నుంచి కళ్యాణం చేసి పేపర్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏ రకమైన, అంటే మా 0 వేస్ట్ ఫెస్టివల్ అన్నది మా సంకల్పన, కానీ ఎంతో కొంత మాత్రము డెఫినెట్గా వస్తుంది. సో మేము ఒక 90% వరకు అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయగలిగా. ఇంకా కొన్ని వస్తువులు మన ఇదేంటి పప్పులు ఉప్పులు ఏమన్నా సరుకులు అన్ని కూడా బ్యాగులోనే వస్తున్నాయి, ప్లాస్టిక్ బ్యాగ్లో వస్తాయి. సో అవి మనం కొన్ని అవాయిడ్ చేయగలుగుతాం, కొన్ని అవాయిడ్ చేయలేము. సో అంతకుమించి 90% వరకు అయితే మేము టార్గెట్ చేసి దాన్ని మేము ఇప్పటి వరకు అయితే ఒక 1000 మంది పైగా మేము భోజనాలు పెట్టినా అది ఏంటంటే మాకు ఒక సంచుడు చెత్త వస్తుంది, అంటే ప్లాస్టిక్ అది ఒక సంచి. సో ఏంటంటే మేము అరిటాకు వేసి స్టీల్ ప్లేట్ మీద వడ్డిస్తాము. సో ఆ అరిటాకు కూడా ఒక గొయ్య తవ్వేసి ఆ గోతిలో ఈ అరిటాకులన్నీ వేసేసి ఆ గొయ్యని పూర్తి చేసి అది కాంపోస్ట్ లాగా తయారయ్యేటట్టుగా భూమిలో ఇంకిపోయేటట్టు. సో మనం తిన్నది కానీ ఏది కానీ మన డంపింగ్ యార్డ్కి వెళ్ళకుండా ఎక్కడికక్కడే జీర్ణం అయ్యేటట్టుగా చేస్తాం. సో ఇప్పుడు అందుకని ఒక 1000 పైన మేము పెట్టిన ఒక సంచుడు చెత్త వచ్చింది అంటే అది లేకపోతే ఒక ట్రాక్టర్ చెత్త వెళ్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయము. చిన్న ఫంక్షన్ అయినా కూడా ఒక గ్లాసును మంచినీళ్ళు తాగాలన్నా కూడా ఒక ప్లాస్టిక్ గ్లాసును ఉపయోగిస్తారు. ఇందులో ఒక విషయాన్ని కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. సామాన్యంగా ప్లాస్టిక్ అంటే చాలా కంఫర్టబుల్గా సులువుగా పని అయిపోతుంది, ఆ చెత్త తర్వాత విషయం. కానీ పని ఆర్గనైజర్స్కి ఎవరైతే ఇదంతా నడుపుతున్నారో వాళ్ళు చాలా సులభంగా పని అయిపోతుంది, శ్రమ ఉండదు. కానీ ఇప్పుడు మీరు స్టీల్ గ్లాసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి గ్లాసు తాగినప్పుడల్లా దాన్ని మళ్ళీ కడిగి ఇవ్వాలి, ఫ్రెష్గా చేయాలి. ఈరోజు శ్రీరామనవమి అంటే పానకం ఇచ్చుంటారు, అవన్నీ చేస్తారు, మజ్జిగ కాఫీ ఇలాంటి వాటికి ప్రతిసారి శుభ్రపరచడానికి అక్కడ ఎవరైనా మీరు కూలి వాళ్ళు పెట్టుకుంటారా? ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారా? అంటే పని వాళ్ళని అయితే డెఫినెట్గా పెట్టుకుంటాము. అయితే ఆ పని వాళ్ళకి మా వాలంటీర్స్ లాగా ఇక్కడ దైవ కార్యం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ వాలంటీర్స్ హెల్ప్ ప్లస్ ఒక 2-3 పని వాళ్ళని పెట్టుకుని మేము క్లీన్ చేస్తాము. అంటే మనం డిస్పోజబుల్స్ వాడే డబ్బుతోటి మనం ఒకరికి ఉపాధి కల్పించినట్టు, ఒకరికి సాయం చేసినట్టు కూడా ఉంటుంది. తర్వాత భక్తిలో సేవ కూడా అన్ని భావాలు ఇందులో మిళితమయ్యి పర్యావరణానికి హితంగా ఉండడం, భగవంతుడికి మాధవ సేవ, పర్యావరణానికి సేవ, మానవ సేవ విషయం తర్వాత అట్లీస్ట్ ఈ సందర్భంలో ఆ రకంగా మీరు చేస్తున్నారు. అయితే ఈ స్టీల్ బ్యాంక్ పెట్టడానికి ఇంచుమించు ఎంత పెట్టుబడి పెట్టారు? ఆ స్టీల్ ప్లేట్లు అవన్నీ మీ ఇంట్లో భద్రంగా ఉంచుతారా? ఈవెంట్ మధ్యలో అవి ఎక్కడ ఉంటాయి? అయితే ఈ ఈవెంట్ మధ్యలో మా ఇంట్లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము అంటే బయటకి వాళ్ళు ఇచ్చినా కూడా మేము మా తరఫు నుంచి ఒకసారి క్లీన్ చేసి వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి రెడీ చేసి పెడతాము. ఎందుకంటే మనకి తెలుసు, అంటే నేను చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఎఫర్ట్ డెఫినెట్గా ఉంటుంది. కానీ వాళ్ళు కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారు, లేదు. సో మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు
అయ్యో ఈ క్లీన్గా లేనివి ఇచ్చారా అన్నది కాకుండా మా అంతటా మేము క్లీన్ చేసుకుని మళ్ళీ అది వాళ్ళకి నెక్స్ట్ ఈవెంట్ వచ్చే వాళ్ళకి శుభ్రంగా రెడీ చేయండి. మీరు గత 4 ఏళ్లలో ఇది చేస్తున్నారు. మీ దగ్గర నుంచి ఎంతమంది తీసుకుని వెళ్ళి వాళ్ళ శుభకార్యాలు కానీ వేరే పనులు కానీ చేసుకుని ఉండొచ్చు ఇంతవరకు? ఇప్పటి వరకు చిన్న పెద్ద ఈవెంట్స్ కలిపి ఒక 100 పైన ఈవెంట్స్కి మేము ఇవ్వగలిగాం. అందులో ముఖ్యంగా ఎలాంటి పెళ్ళిళ్ళు ఎలాంటివి చేస్తాం? ఎక్కువ దైవ కార్యాలే, ఎందుకంటే మేము ఓన్లీ వెజ్ వాటికే ఇస్తాము, నాన్ వెజ్ రిలేటెడ్ వాటికి ఫంక్షన్స్కి ఇవ్వము. ఎందుకంటే ఇది దైవ కార్యంకి వాడుతాము. అలాంటివి వెజ్ ఫంక్షన్స్ ఏది ఉన్నా కానీ వారికి అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ హడావుడి ఉంటుంది కాబట్టి. కానీ బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ ఒక చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఈ 100 మందికి మీ దగ్గర ఇలా స్టీల్ బ్యాంక్ ఉందన్న విషయం ముందర తెలుసా? వాళ్ళు ఎలా మీ దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది అందరికీ? అంటే మేము ఒక పోస్టర్ తయారు చేసి దాన్ని పంపిస్తూ ఉంటాము. సో అది తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, అరే నేను ఎక్కడో చూశాను ఇది అని వాళ్ళ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేసి, లేకపోతే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా అనిపిస్తుంది. ఇప్పుడు మానవలోకం ఛానల్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని ఇలా మాకు కావాలని అడిగితే మీరు వారికి కూడా ఇస్తారా? డెఫినెట్గా ఇస్తాము. ఎవరైనా భాగ్యనగర వాసులందరికీ ఒక శుభవార్తను చెప్పాలి. ఈ స్టీల్ సామాన్లు మనకి చేసుకునే అన్ని రకాల శుభకార్యాల్లో చెత్త లేకుండా పర్యావరణహితంగా మన ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా రఘురామారావు గారి దగ్గరికి వచ్చి ఆ ప్లేట్లను తీసుకుని, గ్లాసులను తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి శుభ్రపరిచి తిరిగి ఇస్తే మనం ఎంతో చెత్తను తగ్గించిన వాళ్ళు అవుతాం. మన పండగలో ఏ రకమైన లోటుపాట్లు ఉండవు. ఈ రకమైన సపోర్ట్ ఈ సంస్థ నుంచి దొరుకుతుండడం భాగ్యనగర్లకు ఒక మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. ఇలానే వేరే కమ్యూనిటీస్ కూడా మేము అవేర్నెస్ ఇచ్చి ఆ కమ్యూనిటీస్కి కూడా వాళ్ళు కూడా ఒక స్టీల్ బ్యాంక్ని క్రియేట్ చేసుకునేటట్టుగా మోటివేట్ చేస్తూ అలా చేస్తాము. సో ఈ మధ్యనే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఒక 1000 ప్లేట్లు తీసుకుని శ్రీరామనవమి నుంచి వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేశారు. సో పెద్దగా ఒక 3 ఏళ్ళు పట్టింది వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి డెఫినెట్గా ఇలానే అన్ని కమ్యూనిటీస్ ముందుకు వచ్చి వాళ్ళు పర్యావరణాన్ని కాపాడడానికి ఒక చిన్న అడుగు ముందుకు వేసి ఇలాంటివి చిన్నది పెద్దది ఏది అనిపిస్తే అది ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడితే బాగుంటుంది. మీరు చెప్పిన సూచన చాలా అద్భుతంగా అనిపిస్తున్నది. ఎందుకంటే అన్ని కాలనీలోనూ ఏదో ఒక పండుగ, ఏదో ఉత్సాహం, రిపబ్లిక్ డే కానీ, లేకపోతే మన స్వాతంత్ర దినోత్సవం కానీ, గణేష్ ఉత్సవం కానీ, శ్రీరామనవమి, రకరకాల పండుగలు అందరూ చేసుకుంటూనే ఉంటారు. ఆ పండుగల్లో మనకు తెలియకుండానే చాలా చెత్త వస్తుంది. దాని గురించి ఎవరు ఆలోచన కూడా చేయరు. కానీ దాని గురించి ఆలోచన చేసి కాలనీలోనే ఈ రకంగా ఏర్పాటు ప్రతి కాలనీలో చేసుకునే అవకాశం ఉంది. దానికి నిజాంపేటలో ఉన్న ఈ కాలనీ ఒక ఆదర్శంగా ఉన్నది. అయితే సార్, మనం కాలనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు సామాన్యంగా సహకారం ఉండదు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ పని ఎందుకులే, ఇది చాలా కష్టంలే అని రకరకాలుగా నిరుత్సాహపరుస్తారు, తర్వాత వెక్కిరిస్తారు, నవ్వుతారు, సహకరించరు, కోప్పడతారు కూడా. ఇన్ని రకాల పరిస్థితుల్లో మీరు మీ కాలనీ సభ్యుల, ఇతరుల ఆలోచన మీకు ఎలా వచ్చింది? సహకారం ఎలా వచ్చింది? అంటే మేము ఈ శ్రీరామనవమి ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిపి చేసుకుంటున్నాము. సో అది మా ఫ్యామిలీ లాగానే అన్నమాట, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళకి మొదటి నుంచి ఈ ట్రస్ట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడము, ఈ అవేర్నెస్, వాళ్ళకి ఎప్పుడు నన్ను చూస్తూ ఉండడము. సో ఈ ఆలోచన నమ్మకము, సో ఈ విషయం మీద కూడా నమ్మకం. సో ఏదున్నా అంటే ఎక్కువ ఎఫర్ట్ అందరూ సహకరిస్తేనే అవుతుంది ఏదైనా, ఒకరి వల్ల ఏది కాదు. సో మన వంతున వాళ్ళు కూడా నమ్మారు, వాళ్ళు కూడా చేయూతనిచ్చారు. సో అందరూ చేద్దాము అన్నారు కాబట్టి చేయగలిగాము. ఇది కూడా చాలా మంచి విషయం రఘురామారావు గారు చెప్పారు. ఎవరైనా కూడా ఒక మంచి ప్రయత్నం చేద్దామంటే దానికి సామాన్యంగా సహకరించడం అన్నది జరగదు. ఏదో రకంగా నిరుత్సాహపడతారు. వ్యక్తిగతంగా వచ్చి మీ ఐడియా చాలా బాగుందండి ఇలా చేయాలంటారు. సామూహికంగా మాట్లాడినప్పుడు గుంపులో గోవిందంలాగే ఎవరు కూడా దానికి సహకరించరు. ఈ అనుభవం నాకు చాలాసార్లు అయింది. కానీ ఇలాగ 10 మంది అయినా కలిసి వచ్చి ఒక లీడర్షిప్ని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు పర్యావరణాన్ని రక్షించుకోవడంలో.
మన పండుగల్ని అద్భుతంగా జరుపుకోవడం. ఇందులో భక్తిలో కానీ, ఉత్సాహంలో కానీ, ఉత్సవంలో కానీ ఏ లోటుపాటు లేదు. యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఈ రకంగా చేసుకుంటారు. మీ మిత్రులందరికీ కూడా మా తరఫున అభినందనలు తెలియచేయండి. అదేవిధంగా మీరు ఇతరులు కూడా ప్రేరణ ఇచ్చి వాళ్ళ కాలనీలో కూడా ఏర్పాటు చేయడంలో సహకరించడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఈ రఘురామారావు గారి వాళ్ళ కాలనీ, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బృందము చేస్తున్న ఈ రకమైన పర్యావరణ సేవ, భగవంతుడి సేవ, ఈ ఉత్సవాలన్నీ కూడా గణేష్ ఉత్సవాలకు కూడా అందరూ ప్రేరణ పొంది ఈ సంవత్సరం వచ్చే గణేష్ ఉత్సవాలు కానీ, బతుకమ్మ ఉత్సవాలు కానీ, తర్వాత శ్రీరామనవమి కానీ, రకరకాల అన్ని మతాల్లోనూ పండుగలు జరుగుతాయి. అన్ని పండుగల్లోనూ మనకు తెలియకుండా చాలా చెత్త వస్తుంది. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ పద్ధతిని పాటిస్తారని. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవం చాలా పెద్ద స్థాయిలో ఒక్కొక్క వీధిలో 10-15 గణేశుల విగ్రహాలు పెట్టి పూజలు జరుగుతాయి. అనంతంగా చెత్త వస్తుంది. ఎన్నిసార్లు ప్రభుత్వం వాళ్ళు చెప్పినా, పర్యావరణ కార్యకర్తలు చెప్పినా ప్రజలు దాన్ని స్వీకరించడం లేదు. రఘురామారావు గారి కాలనీలో శ్రీరాముడి సీతమ్మ వారి పెళ్ళి ఏ రకంగా జరిగిందో అదేవిధంగా మనం గణేష్ ఉత్సవాలు కూడా చేసుకుంటే మన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు, మూసీ నది అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, కలుషితమవు. ఈ రకంగా అందరం కూడా మన పండుగల్ని ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా ఉత్సవాలు చేసుకుందాం, కానీ పర్యావరణాన్ని కూడా రక్షించుకుందాం. దానికి మార్గం ఉంది. అందులో పెద్ద కష్టం ఏమీ లేదు. రఘురామారావు గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఆయన నుంచి ప్రేరణ పొంది ఇతరులు కూడా చేస్తున్నారు, ఇతర కాలనీల వాళ్ళు కూడా. సో ఇది ఒక దీపంలా మొత్తం హైదరాబాద్ అంతా ప్రేరణించి వెలుగు చూపించే ఒక అద్భుతమైన ఉత్సవం ఈరోజు ఇక్కడ జరిగింది. మీ విషయాలన్నీ మాకు తెలియచేసినందుకు చాలా ధన్యవాదాలండి. ముగించబోయే ముందర ఒక చిన్న విషయం కూడా మీరు చెప్తే బాగుంటుంది. మనకి ఉత్సవాలు చూడడానికి చాలామంది వస్తారు, వందల మంది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పువ్వులు ఇద్దామను, కొబ్బరికాయ ఇద్దామను ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. వాళ్ళందరూ ఎవరు బ్యాగ్ తెచ్చుకునే ఆలోచన కానీ, అలవాటు కానీ మారిపోయింది. వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తారు? అంటే మేము భక్తులకి వచ్చే ముందు, లేకపోతే మేము ఇన్విటేషన్ పంపించిన ముందు కూడా చెప్తాము, మీ వాటర్ బాటిల్స్ మీరే తీసుకొచ్చుకోండి, ఓకే, బ్యాగులు ఓకే వాడండి, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ రహిత కళ్యాణం కాబట్టి ఇక్కడ మీరు బోర్డులో కూడా చాలా గుడ్డ మీద కూడా వేసి పెట్టారు. మేము ఫ్లెక్సీస్ వాడము, సో ఏదున్నా క్లాత్ బ్యానర్సే వాడతాము. సో వాళ్ళకి చెప్తాము, కానీ ఎంత చెప్పినా కొద్ది మాత్రం వస్తుంది. సో అది ఆ వచ్చిన చెత్త, అందుకనే 0 అన్నది మా సంకల్పన. కానీ ఓకే, ఆ దిశలో నడుస్తున్నారు మీరు. మిగతా వారందరికన్నా మీరు చాలా ముందర వెళ్ళారు. ఇంకా నగరవాసులు ఇంకా ఎక్కడో ఉన్నారు, మైనస్లో ఎక్కడో ఉన్నారు. మీరు కనీసం 70%, 80%, 90% వెళ్ళి ఉండొచ్చు. తర్వాత ఇందులో అలంకరణ కూడా చాలా చేస్తాం. మామిడి తోరణాలు, ఏదో నామకే వస్తే మామిడి తోరణం పెడతారు, కానీ ఈ ప్లాస్టిక్వి తోరణాలు అంతా కూడా, అవన్నీ కూడా ప్లాస్టికే. ఆ విషయంలో మీరేం చేస్తున్నారు? అంటే మేము పూలు, ఇదేంటి మామిడి కొమ్మలు ఇవన్నీ చేస్తాం, ప్రకృతి. సో మామిడి కొమ్మలు ఏమో ఈ గొయ్య తీసిన దాంట్లోనే మేము ఎండపెట్టేసి అందులో వేసేస్తాము, భూమిలో కలిసి. ఈ పూలను మాత్రం మేము బయో ఎంజైమ్స్ తయారు చేస్తాము. బయో ఎంజైమ్స్ గురించి తెలిసే ఉంటుంది కాబట్టి అది బయో ఎంజైమ్స్. సో అది కూడా మేమేమి పడేయం, లేదా కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు, లేకపోతే బయో ఎంజైమ్స్. బయో ఎంజైమ్ అంటే పూలని బెల్లము, నీరు, పూలు ఒక రకమైన మిశ్రమం చేసి దాన్ని ఫెర్మెంట్ చేస్తారు, మురగ పెడతారు. అది ఒక సహజమైన క్లీనింగ్ ఏజెంట్లా తయారవుతుంది. దాన్ని మనము ఎరువులా కూడా వాడుకోవచ్చు, ఫ్లోర్ క్లీనింగ్కి, బట్టలకి, అన్ని రకాల స్నానం కూడా వాటితో చేయొచ్చు. అది కెమికల్ ఫ్రీ న్యాచురల్ క్లీనర్. సో పూజలో అలంకరణకి ఉపయోగించే రకరకాల వస్తువులను కూడా పర్యావరణానికి హితంగా సహజమైన వాటిని ఇక్కడ వాడి, ఆ పూజ కార్యక్రమం పూర్తి అయ్యాక పూజా నిర్మాల్యాన్ని కూడా దాన్ని చెత్తలో పాడేయకుండా దాని నుంచి ఉపయోగించే పద్ధతులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో జరుగుతున్నారు. ఒక రకంగా అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా పూజ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ప్లాస్టిక్ లేకుండా వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది 5, 6 ప్లాస్టిక్ సంచి వేసుకొస్తారు. వాళ్ళని ఏమీ అనలేము, అంతమంది మధ్య వాళ్ళతో ఏమీ మాట్లాడలేము. వాళ్ళు మాత్రం ఆ విషయం ఎందుకు మర్చిపోతారో తెలియదు. బహుశా ఈ అలవాటు మార్చుకునే ప్రయత్నం చాలా సీరియస్గా అందరూ చేయాలి. దాంట్లో మీ అనుభవం చాలా అందరికీ ప్రేరణిస్తుందని అనుకుంటున్నాను. 100 మందిలో 2, 3 ఇంకా అలా వస్తుంటే బహుశా 2 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా మారుతారని ఆశిద్దాము.
కానీ మీరు 98 మందిని ఆల్రెడీ మార్చగలిగారు. అది చాలా గొప్ప విజయం మీ అందరికీ, మీ కాలనీ సభ్యులకి, మీకు అందరికీ కూడా చాలా అభినందనలు మా దగ్గర నుంచి. చాలా ధన్యవాదాలు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత రామ రామ పట్టాభిరామ రామ సాకేత రామ రామ పట్టాభిరామ రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మొక్కితి రామ నీచే జిక్కితి రామ నీకు మొక్కితి రామ నీచే జిక్కితి రామ నీకెవరు జోడు రామ శ్రీకంఠ జోడు రామ నీకెవరు జోడు రామ శ్రీకంఠ జోడు రామ నీడాడేవాడు రామ నాతో మాట్లాడు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ బాటే పాట రామ నీ బాటే బాట రామ నీ బాటే పాట రామ నీ బాటే బాట రామ నెందెనైనాను రామ వేరించలేను రామ నేనెందైనాను రామ వేరించలేను రామ ఎన్నాడైనాడు రామ భయకలేను రామ ఎన్నాడైనాను రామ భయకలేను రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. నమస్కారం అమ్మ. మీ కాలనీలో ఈరోజు సీతారాముల కళ్యాణం చాలా అద్భుతంగా చేసుకున్నారు, అందరూ చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. అయితే చాలా ప్రత్యేకత ఏంటంటే మీరు దీంట్లో చెత్త లేకుండా పర్యావరణితంగా చేసుకున్నారు. ఇందులో మహిళలుగా ఈ భక్తుల తరఫున మీ పాత్ర ఏమిటి, అది మీరు చెప్తారా? మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు మాకు. ఎందుకంటే మేమందరం కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఈ హడావిడి లైఫ్ స్టైల్ తోటి ఉన్న వాళ్ళమే. సో ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఈ బయోడిగ్రేడేషన్ కానివ్వండి, ఒక ప్లాస్టిక్ అవేర్నెస్, ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ గురించి మనకి బాగా క్యాంపెయినింగ్ జరిగిన టైమ్స్ అన్నమాట. సో అలా స్టార్ట్ అయిన ఒక ఈవెంట్ ఈ శ్రీరామనవమి చేసుకునే దాంట్లో మాకు సెల్ఫ్గా మేము లర్న్ చేసుకుంది ఏంటంటే బయోడిగ్రేడేషన్ అంటే ప్రోడక్ట్స్ ఎలా డిగ్రేడ్ చేయొచ్చు. సో దానిలో స్టీల్ ప్లేట్స్ యూస్ చేసి స్టీల్ ప్లేట్స్లో ఆకు పెట్టేసి ఆకును కూడా పిట్ క్రియేట్ చేసి దాంట్లో వేయటం. సో బోత్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ పార్టిసిపేషన్ చేశారండి. అంటే ఒకళ్ళు ఐడియా ఒకళ్ళు ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇక్కడ పూజ దగ్గరకు వచ్చేసరికి అందరినీ రిక్వెస్ట్ చేసాము, లైక్ కవర్స్ తీసుకురాకండి, తెచ్చినా వాళ్ళ కవర్స్ సపరేట్గా పెట్టేసి వాళ్ళ చేతికి ఇచ్చేసి ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి ట్రై చేసాము. అండ్ ఎక్కడైనా కూడా రీయూజబుల్ అయ్యే ఐటమ్స్ మోస్ట్ చూస్తే మీకు ఎక్కడ కూడా సామాన్లలో ప్లాస్టిక్ లేకుండా పాసిబిలిటీ పెట్టాము. ఉన్న ప్లాస్టిక్ కూడా ఎలా అంటే ఇదర్ మన చట్నీ బాక్సెస్ కానివ్వండి అలాంటివి అనమాట, రీయూజ్ చేసిన ఐటమ్స్. సో అలా అని చిన్న ప్రయత్నం మా తరఫు నుంచి చేసాము. సో అది మా లైఫ్ స్టైల్లో ఇన్హెబిట్ చేసుకునే ప్రయత్నం కూడా చేసామన్నమాట. సో కైండ్ ఆఫ్ ఎలా ఫ్లవర్స్ని మేము కొన్ని ఎట్లా అంటే బయో ఎంజైమ్స్ కూడా ట్రై చేసాము. అది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక సర్టెన్ క్లీనింగ్ సెక్షన్కి యూస్ చేసుకోవచ్చు అండ్ పర్ఫ్యూమ్గా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనేది. సో ప్లాంట్స్కి కూడా మళ్ళీ ఆ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అట్లా చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటూ దీంట్లో ఎవ్రీడే అంటే ఇలాంటి ఒక గ్యాదరింగ్స్లో లెర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళ నుంచి చూసి ఒకళ్ళు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందరికీ ఆకర్షిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఏదో థీసిస్ చదివా లేకపోతే న్యూస్ లెటర్స్లో కాకుండా
మన ఇంటి పక్కన వాళ్ళే చేస్తున్నారే, అరే వాళ్ళ ఇంట్లో 4 మొక్కలు ఉన్నాయి, అరే మనం కూడా పెట్టుకుందాం, అదొక చిన్న ఫ్యాంటసీ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్యాంటసీని మేము కొంచెం ట్రై చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం చేసామండి. అంటే పూజలా కాకుండా పూజలో జరిగే విధానం అంతా జీవితంలో కూడా మీరు అన్వయించుకుంటారు. అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏవి రీయూజ్ చేసేవే ఉండేటట్టుగా పెట్టుకోండి. ఇంక ఈసారి ఈ ఇయర్ సమ్మర్ కూడా ఎక్కువ ఉండేటప్పటికి అవి రిక్వెస్టెడ్, మీ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. చూస్తే మేము వాటర్ గ్లాసెస్, మజ్జిగ, పానకము ఏవి ఇచ్చినా స్టీల్ దాంట్లోనే శుభ్రపరిచి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా. అందులో మీరు ఏమైనా అందరూ తలోకి చెయ్యి వేసి పనిచేసారా? ఎవరు చేశారు? స్టార్టింగ్ లో చేసామండి. స్టార్టింగ్ లో మేము ఇంకా అంటే ఒక 6-7 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి స్టార్ట్ చేసిన ఈవెంట్ కాబట్టి స్టార్టింగ్ లో క్లీనింగ్ కి కొన్ని ఛాలెంజెస్. ఇప్పుడు ఒక మెయిడ్ ని పెట్టుకొని అలా ప్లాన్ చేసుకొని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా లైన్లో కానివ్వండి, క్యూలో అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని మానిటర్ చేసుకుంటూ ఇది ఇలా కాదు, నెక్స్ట్ వీళ్ళకి ఇలా చెప్దాము, ఇప్పుడు ఏదన్నా అడిగారు అనుకోండి అలా గబుక్కన ఏదో ప్లేట్ తెచ్చి ఇచ్చేస్తారు అని అలా కాకుండా ఒక ప్లేన్ ప్లేట్స్ ఒక 10 ఎక్స్ట్రా పెట్టుకోవడం. మేము దేవుడికి ఏమైనా ముట్టించాలి, నాకు కావాలి ప్లేట్ అంటే జనరల్గా ఏమవుతుందంటే ప్లాస్టిక్ ప్లేట్స్ అది మొత్తం మనము యూజ్ అండ్ త్రో బ్యాచ్లో బతుకుతున్నాం కాబట్టి అలాంటివి వచ్చాయి. ఇంకా అట్లా కాకూడదు అని చెప్పి ఈవెన్ ప్రసాదం పంచడానికి ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఆకువి ప్రెస్సింగ్ దొరుకుతాయి కదా, అవే తెప్పించామన్నమాట. మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు సో దట్ వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అట్లీస్ట్ ఒక 1% స్టార్ట్ అయినా నెక్స్ట్ జనరేషన్కి మనం ఇది చేసేది అందియొచ్చు అని ఒక చిన్న థాట్ అనమాట. మీ జీవితంలో కూడా దాన్ని అన్వయించుకోవడం మూలంగా అది మీకు బర్డెన్గా అనిపించడం లేదు అందరికీ. అవునండి, చాలా మంచి ప్రయత్నం అండి. ఇది నగరానికి అంతటికీ కూడా ప్రేరణిస్తుందని, మీరు చేసిన విధానం అందరూ స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అయ్యా. నమస్కారం. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు రాకేష్ శర్మ అండి. నేను నిజాంపేట్లో పురోహితం చేస్తూ ఉంటాను, నా జీవనాన్ని సాగిస్తూ ఉంటాను. ఇప్పుడు రాకేష్ శర్మ గారు, ఇప్పుడు మనం నిజాంపేటలో జరిగిన సీతారాముల కళ్యాణం చూసాము. చాలా అద్భుతంగా ఇక్కడ భక్తితోటి పాటు చాలా ఉత్సాహంతో పాటు చెత్త ఏమీ లేకుండా, ప్లాస్టిక్ లేకుండా, భూమికి కానీ నదులకు కానీ నష్టం లేకుండా వీరు చేసుకున్న పూజా విధానము మీ ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి మీరు ఇలా నగరంలో చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఉత్సవాలు, కళ్యాణాలు, వినాయకుడి ఉత్సవం, బతుకమ్మ పండుగలు, ఇలాంటి రకరకాల పండుగలు చేసుకుంటారు. మీ అనుభవం ప్రకారం వారందరికీ మీరు ఏ సందేశం ఇస్తారు? మరి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ నిజాంపేటలో మరి పర్యావరణ పరిరక్షణార్థమై ప్లాస్టిక్ రహిత సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని చేశారండి. అత్యంత వైభవపేతంగా, అత్యంత రమణీయంగా ఈ కళ్యాణాన్ని చేశారు. ఆహ్లాదంగా అందరూ కూడా ప్లాస్టిక్ని నియంత్రించి మరి శుద్ధంగా మరి శాస్త్రోక్తంగా నిర్వహించారనమాట. ఎప్పుడైనా కూడా మరి ఈ ధరణికి ఎప్పుడైనా కూడా మనం హాని చేస్తే కనుకండి ఆ విష్ణుమూర్తి కూడా నచ్చుతుంది అనమాట. ఆ వేదంలో ఉందన్నమాట, విశ్వచక్షు ఋత విశ్వతోముఖో విశ్వతోహస్త ఉత విశ్వత సంబాహుభ్యాం నవ సంప్రదత్వై. ఈ విశ్వాన్ని చక్షుగా చేసుకున్నాడు అనమాట ఆ విష్ణుమూర్తి. అట్లాంటి ఈ యొక్క ధరణిని మనం ఏం చేసినా కానీ ఆయనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకెళ్ళామనుకోండి, అది ఎంత భూమికి ఎంత కీడు చేస్తుందో తెలుసు కదండి మనకి. కాబట్టి మనం ఈ యొక్క ప్లాస్టిక్ని మొత్తానికి పూజా విధానంలో మరి ఉండకుండా చేసుకుని మరి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తే కనుక ఆ యొక్క మహావిష్ణువుకి కూడా ఇష్టం అనమాట. మహావిష్ణువు ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ యొక్క వేదంలో కూడా చెప్పింది, ధనుర్ధరా విద్మహే సర్వ సిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఈ ధరణి గనక మనం అన్యాయం చేస్తేనండి మనకి మరి అఖిలమైనటువంటి పాపాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క వినాయక చవితికి కూడా మరి మట్టి వినాయకుడితో ఆ స్వామివారిని పూజిస్తే ఆయన సంతోషిస్తాడనమాట. అదేవిధంగా ఉత్సవాల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా చేస్తే కనుక ఆ యొక్క పరమేశ్వరుడు కానీ ఆ యొక్క సకల దేవతలు కూడా ఆనందపడి మనకి అనుగ్రహాన్ని ఇస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడకుండా మరి శుద్ధంగా మరి ప్రకృతి పరమైనటువంటి ఆ యొక్క ద్రవ్యాలను తీసుకొని మనం పూజ చేస్తే కనుక అంతా కూడా శుభం జరుగుతుంది. రాకేష్ గారు ఇచ్చిన సందేశము మనందరికీ ఎంతో ఆదర్శప్రాయము. ఎన్ని పండుగలు చేసుకున్నా, ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా
మనము ప్రకృతికి అనుగుణంగా చేసుకున్నప్పుడు భగవంతుడు కూడా హర్షిస్తాడు. అందులో ఉత్సవంలో ఏమాత్రం లోటు ఉండదు, భక్తిలో ఏమాత్రం లోటు ఉండాల్సిన అవసరం లేదు. ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిందే కాదు, అన్ని మతాల వారు చేసుకోవచ్చు. హిందూ మతంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అలానే కాదు, మన జీవన శైలిలో కూడా అండి ప్లాస్టిక్ని మనం తీసుకువెళ్ళకుండా ఒక బ్యాగ్ని తీసుకువెళ్ళాలన్నమాట. ఇంటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటి నుంచి బ్యాగ్ తీసుకువెళ్ళారనుకోండి, ఈ ప్లాస్టిక్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మన వాడుకలోంచి మన జీవనాల్లో ప్లాస్టిక్ రహితంగా చేయాలి. ఈ యొక్క కళ్యాణంలో ఎలా అయితే ప్లాస్టిక్ రహిత కళ్యాణం చేసామో మన జీవనంలో కూడా అండి ప్లాస్టిక్, ఇప్పుడు ప్లాస్టిక్ మయం జగం జగమే రామమయం అంటున్నప్పుడు జగమే ప్లాస్టిక్ మయం అయిపోతుంది అనమాట. సీతారాముల కళ్యాణంలో అనేది మానవుడికి చాలా హానికరం. దాన్ని సదుపయోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. సో రాకేష్ గారు ఇచ్చిన సందేశం అందరికీ చాలా అనుసరణీయము. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు ఈశ్వర్ కిరణ్ అండి. నేను కొల్లన్ నారాయణ రెడ్డి కాలనీలో ఉంటాను. మీ కాలనీలో చాలా అద్భుతంగా పర్యావరణ హితంగా లోక కళ్యాణం జరిగే విధంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సామాన్యంగా 10 మంది కలిసి ఇలాంటి మంచి పనులు చేయడంలో రకరకాల సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలను అధిగమించి మీరు కలిసికట్టుగా పనిచేస్తారు. ప్రతి సంవత్సరం మీరు 4 ఏళ్ల నుంచి చేస్తున్నామన్నారు కదా, ఆ అనుభవాలు పంచుకుంటారా మాతో? మేము మొదటగా 2019లో సీతారాముల కళ్యాణం చేద్దామని నిశ్చయించాం. అది కూడా పర్యావరణ హితంగానే చేద్దామని మొదలెట్టాం. కాకపోతే చాలా రకాల ఇబ్బందులు వచ్చాయి. మెయిన్ ఫుడ్ దగ్గరే చాలా ఇబ్బందులు వచ్చాయి. ఫుడ్ కానీ మనం కాఫీ ఆర్ టీ గ్లాసెస్ కానీ స్టీల్ యూస్ చేద్దామని ట్రై చేసాం. కాకపోతే యాజ్ పర్ అప్పుడు ఫైనాన్షియల్గా కానీ మన దగ్గర ఉన్న లిమిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్లేట్స్ కానీ అవన్నీ కానీ వస్తే క్రౌడ్ చాలా హెవీగానే వచ్చేవారు. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఇయర్లో మిక్స్డ్గా వెళ్ళాం. కొన్ని స్టీల్ ప్లేట్స్ వెళ్ళాం, కొన్ని డిస్పోజల్ అండ్ ప్లాస్టిక్ వాడలేదు, బట్ పేపర్ ప్లేట్స్తో. బట్ వీ డోంట్ వాంట్ టు గో దట్ ఆల్సో. లేటర్ ఆన్ 2 years కోవిడ్ వచ్చింది. బట్ ఈ 2 yearsలో మేము కూడా కొంచెం కోపపై అవేర్నెస్ పెంచుకుని వాట్ ఆర్ ద గుడ్స్ అండ్ బ్యాడ్స్ వీటిలో వల్ల ఆలోచించుకొని మొత్తానికి మేము కూడా ఫ్రెండ్స్ అందరినీ ఒప్పించుకొని నెక్స్ట్ ఇయర్ యాజ్ వీఆర్ వెరీ గుడ్, Raghu is there for our asset, he is a Prahari Trust, we are also volunteers for that. So we done so many activities of this natural awareness and also plastic free. We have done so many campaigns also. Like we made what we call, we brought change in many hotels, like don't use, previously they used a foil and a paper polythene cover of over the plate, right, or different plates. We brought very much awareness and done so many campaigns in Nijampet. We brought a very good positive impact on many hotels, like don't use this, use banana leaf or any other which is user friendly or environment friendly. So that got a very much inspiration that we can do some change in our స్లోగా మీ కెపాసిటీ కూడా పెంచారు. స్టీల్ ప్లేట్ గ్లాస్ లో ఎక్కువ పెంచారు. Raghu Prahari Trust, he has a thought of giving a free plates, steel plates to anyone who can use it. He will get what we call pure plates, and later on they also have to use it and clean it and then have to provide it free, no cost. Okay, so that awareness he started and people are using. So we only started a campaign of we are volunteers, why can't we create a what ఎందుకు చేయకూడదు మనం ఇంతమంది అంటే ఫస్ట్ దట్ 600 member or 800 member of people, that bit scary, but later on we thought take it as a challenge. First we took as 200 plates only, but last year or before last year it's a very challenge to handle that. అంటే భోజనం చేశాక ఎక్కువ బ్యాచ్ వస్తే మళ్ళీ వాటిని శుభ్రం చేసి మళ్ళీ ఇస్తూ ఉంటారు. శుభ్రం చేసి ఇచ్చేవాళ్ళం. అంటే ఇక్కడ కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాం. ఇప్పుడు ఒక డిస్పోజల్ 1000 ప్లేట్లు కొన్నాం అనుకోండి, 1000 ప్లేట్ల కాస్ట్ కూడా అంత ఈజీగా లేదు. ప్లేట్ 5 రూపీస్ 4 రూపీస్ కూడా ఉన్నాయి. సరే అదే ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా, ఒక మనిషిని పెట్టుకుని పని. ఒక మనిషికి ఇప్పుడు ఆ రోజు క్లీన్ చేశారు 2 members, అదే 1000 ప్లేట్లు కొంటే 4000 3000 అవుతుంది ప్లేట్స్ గ్లాసెస్. అదే ఒక మనిషికి ఇస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది, ఆడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ప్రాక్టికల్గా కూడా ఆలోచించాం, బట్ ఎన్విరాన్మెంట్ అది చేయదగిందే అనిపించింది, చేయగలిగిందే అనిపించింది. ఫ్రెండ్స్ కూడా స్లోగా ఒప్పించాము. కొంతమంది లేదు ఇంతమంది క్రౌడ్ హ్యాండిల్ చేస్తే దే కీప్ ఆన్ షౌటింగ్, రైట్, వై ఇట్స్ టేకింగ్ టైమ్ బై యువర్ పీపుల్. బట్ మైక్లో కూడా నేనే అనౌన్స్ చేసేవాడిని, అంటే నేను చాలా మంది అనౌన్స్ చేసేవాళ్ళం, కీప్ ఆన్, వీఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్, వై కాంట్ యూ సపోర్ట్ ఫర్ 5 minutes or 10 minutes జస్ట్. సో అవేర్నెస్ ఇచ్చాము, వాళ్ళు కూడా వచ్చిన స్వీకరించారు, ఆలోచన స్వీకరించి ముందుకు వచ్చారు. ఏమైనా ఇంకా ఎవరైనా ఆ సందర్భంలో ఇంకా ప్లాస్టిక్ సంచి తీసుకురావడం, కొబ్బరికాయ పూలు అలాంటి వాళ్ళతో ఏం చేస్తారు? మర్చిపోయి తీసుకొచ్చేస్తారు కదా, అలవాటు దాన్ని ఏం చేస్తారు? అంటే ఫస్ట్ మేము యూజ్ చేసడం మానేసాము. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు కొబ్బరికాయ వేసినప్పుడు ఒక కవర్తో వేసాం. యాక్చువల్గా అది వేరే రకంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎవరు సేల్ చేస్తున్నారో కూడా కొంచెం అవేర్నెస్ ఇచ్చాము.
బట్ ఎన్ఎంసీ కొన్ని చోట్ల స్ట్రాంగ్గా డీల్ చేస్తుంది, కొన్ని చోట్ల లైట్గా డీల్ చేస్తున్నారు. సో మనం వాళ్ళని వచ్చే వాళ్ళని కన్నా అవేర్నెస్ ఇచ్చి చెప్పడం తప్ప వేరే రకంగా డీల్ చేయాలి. అది అంటే మనం గవర్నమెంట్ రన్గా అసలు అలాంటి 0.5 mm చాలా తిన్న పాలిథిన్ వాడకూడదు. అది ఇంకా బజార్లో దొరుకుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ కాలనీ అనుభవాన్ని బట్టి చూస్తే మిత్రులందరూ పర్యావరణానికి హితంగా మన జీవిత విధానం ఎలా చేసుకోవాలి, మన ఉత్సవాలు ఎలా చేసుకోవాలి అనే విషయంలో చాలా స్పష్టమైన అవగాహన ఉండడం మూలంగా వారు ఈ విషయం గురించి మెల్లిమెల్లిగా మొదట 200, తర్వాత 1000 వరకు, 400 వరకు అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ స్టీల్ గ్లాసులు, గ్లాడ్స్ మొత్తం అంతా ఏర్పాటు చేసుకున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా అదే ప్రేరణ కలిగించి మాటిమాటికి చెప్పడం మూలంగా కూడా మార్పు వచ్చిందని చెప్పి వారు అంటున్నారు. ఈ రకంగా మీ కాలనీలో ఇంత అద్భుతంగా లోక కళ్యాణమే, నిజంగా లోక కళ్యాణం చేస్తున్నారు. మీ ఆలోచనలు కూడా పంచుకుంటారా? నమస్కారం అండి, జై శ్రీరామ్. నా పేరు గురుప్రసాద్. సో నేను ఈ కాలనీ వాసుడినే. సో మేము మొదట ఒక గ్రూప్గా మిత్ర బృందం, కేఎన్ఆర్ మిత్ర బృందం అని ఒక 7 మంది స్టార్ట్ చేసాము. సో పెద్దలు ఆశీస్సులతో, దీవెనలతో. సో మన హిందూ సనాతన ధర్మంలో ప్రకృతికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏ యొక్క ఫెస్టివల్ స్టార్ట్ అయినా ప్రకృతితో తన్మయత ఉంటుంది. సో దాంట్లో ఈ మధ్యకాలంలో మనం కొంచెం ఈజీ వే ఎంచుకోవడం వల్ల మర్చిపోయాం. సో దాన్ని మళ్ళీ ఒక రకంగా చిన్నపిల్లలకి, రాబోయే జనరేషన్స్కి ముందు ఎలా మన మన ఫెస్టివల్స్ ఎలా చేసుకునే వాళ్ళు అని చెప్పడంలో మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తాం అంతే. సో ఇది మా స్నేహితుడు చెప్పినట్టు ఒక 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఇనిషియల్లీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఈ రీయూజబుల్ ప్లాస్టిక్స్ అవి ఎక్కువ అవడం వల్ల డెకరేషన్స్, ఎందుకంటే డెకరేషన్లో మేము ఎక్కడ మీరు చూస్తుంటే ఎక్కడ మేము ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. మీరు ఇప్పుడు చూస్తే వినాయక చవితికి చూసారంటే వినాయక చవితి పండుగ కూడా ఫెస్టివల్ పండుగ, కానీ మనం అది వదిలేసి మిగతావన్నీ ఎక్కువ ఆర్భాటం ఎక్కువ. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, పోస్ట్ ఫెస్టివల్ ఒక్కసారి మన నెక్స్ట్ డే చూసారంటే మనకు ఆ ప్రాంతం, అరే ఇక్కడ మన దేవుణ్ణి పూజించింది ఎంత జూక్సాకరంగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఇప్పుడు రేపు మీరు ఇక్కడ చూసారనుకోండి, మీకు బయోపిట్లో వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అవతల ఇక్కడ పూలు బయో ఎంజైమ్స్ చేస్తారు, దాన్ని మనం ఇంట్లో వాడుకోవచ్చు, పెనాయిల్గా వాడుకోవచ్చు, వాషింగ్ క్లీనర్గా వాడుకోవచ్చు. అంటే ఎక్కడ జీరో వేస్టేజ్. ప్లేట్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తాం, గ్లాసెస్. సో ఎక్కడ వేస్టేజ్ లేదు. అది కాకుండా మా మిత్రులు నాకు చాలా సహకరించారు. సో ఇనిషియల్లీ ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ పీపుల్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. సో ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా జయప్రదం జరగాలని, ఇంకా మీరు బేసికలీ ఛాలెంజెస్ అనేవి స్టార్టింగ్లో ఉంటాయండి, కానీ అధిగమిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. సో ఒక దీపాన్ని వెలిగిస్తే అంధకారం అంతా పోయి మొత్తం అంతా వెలుగు నిండినట్టుగా ఒక సుగంధం వచ్చే పువ్వు అక్కడ ఉంటే చుట్టూరా దుర్వాసన పోయి మంచి వాసన వచ్చే విధంగా ఈ కాలనీలో జరుగుతున్న ఈ ఉత్సవాలు మొత్తం హైదరాబాద్ నగరం అంతా వ్యాపించాలి. ఈ పద్ధతులు, ఈ రకమైన సహకారము, ఈ రకమైన మిత్ర స్నేహం, ఒక స్నేహంతో మనం ఇలాంటి పనులన్నీ చేద్దామని చెప్పి కాలనీ వాసులందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఈ ప్రయత్నాన్ని 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నము మొత్తము దేశానికి కూడా అంతా ప్రేరణ కలిగిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ కాలనీలో అయినా కూడా, ఏ పండుగైనా, ఏ ఉత్సాహమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ కలిసి చేసుకునే పండుగల్లో, అందరూ చేసుకునే ఉత్సవాల్లో మనకు తెలియకుండా చాలా చెత్తని మనం సృష్టిస్తున్నాము. పండుగ అయిపోయిన వెంటనే, ఉత్సవం అయిపోయిన వెంటనే అదో చెత్త కుప్పలా ఉంటుంది. పెళ్ళైనా అంతే, ఏదైనా అంతే. సో దాని గురించి ముందరే ఆలోచన చేసి మన పద్ధతుల్లో మార్పు తీసుకుంటే అది నిజంగా లోక కళ్యాణం అవుతుంది, పర్యావరణానికి హితం అవుతుంది. దానికి మార్గదర్శకంగా ఈ కాలనీ సభ్యులందరూ వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. మీ అందరి అనుభవాలు అందరికీ ప్రేరణ కలిగిస్తుందని కోరుకుంటున్నాను, ఊహిస్తున్నాను. అందరినీ కోరుకుంటున్నాము ఈ రకంగా అందరూ చేయాలని చెప్పి. నమస్కారం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. దైవత్వం శుభ్రంలో ఉంటుంది. ఎక్కడైతే శుభ్రత్వం ఉంటుందో అక్కడే దైవత్వం కూడా ఉంటుంది. భగవంతుడిని నిష్కల్ముడు అంటారు, నిరామయుడు అంటారు, నిరాకారుడు అంటారు, నిర్గుణుడు అంటారు. మనం చేస్తున్న రకరకాల ఉత్సవాల్లో భక్తి పారవస్యంతో మనం ఎన్నో పనులు భక్తితో గీతాలు పాడతాము, పాటలు పాడతాము, నృత్యాలు చేస్తాము, పూజలు చేస్తాము, కొబ్బరికాయలు కొడతాము, నైవేద్యాలు పెడతాము. ఇవన్నీ ఎంతో ఉత్సాహంగా చేస్తున్నప్పటికీ కూడా రాను రాను మన పద్ధతులు మారి అందులో ప్లాస్టిక్, చెత్త ఎక్కువయ్యాయి. ఒక ఉత్సాహం, ఒక పండగ, ఒక ఉత్సవం పూర్తయిన వెంటనే లారీలు చెత్త తయారవుతుంది. ఆ చెత్త మన నదుల్లోకి, భూమిలోకి వెళ్ళి అనేక రకమైన సమస్యల్ని సృష్టిస్తుంది. అయితే ఇక్కడ నిజాంపేటలో రఘురామారావు గారి వాళ్ళ కాలనీలో లోక కళ్యాణానికి నిదర్శనంగా శ్రీరాముడి కళ్యాణం జరిగింది. ఇందులో ప్లాస్టిక్లు లేవు, స్టీల్ పళ్ళాలు, స్టీల్ గ్లాసులు వాడారు.
అదేవిధంగా పూలని పూజా నిర్మాల్యాన్ని వాళ్ళు బయో ఎంజైమ్లా చేస్తున్నారు. అరిటాకులు పూజ భోజనం పూర్తయిన వెంటనే వాటన్నిటిని ఒక బయోపిట్ చేసి అందులోనే కప్పు పెట్టి దాన్ని కాంపోస్ట్లా తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రహితమైన ఈ రకమైన ఉత్సవాలు, పూజలు భగవంతుడికి నిజంగా భక్తిని, పర్యావరణానికి, లోకహితానికి ఎంతో ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. అది అందరూ పాటించాలని మనం కోరుకుందాము. మనం ఏ పండగ చేసినా, ఏ ఉత్సవం చేసుకున్నా పర్యావరణ హితంగా భక్తిపూర్వకంగా చేసుకుందాము. భక్తి, పర్యావరణ హితము రెండు కలిసి వచ్చే విధంగా మన ఉత్సవాలు ఉండాలని కోరుకుంటున్నాము.